హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారంతా? ఇది వచ్చి నైట్ డిన్నర్ లాగు ప్లస్ మార్నింగ్ టిఫిన్ లాగు. దీన్ని బెండకాయ బజ్జీ అంటారు, లేదంటే బెండకాయ పులిహోర అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, చింతపండు. ఇది నూనె వేసుకొని సాసులు వేసుకొని ఇంకా అంత చెప్పిండేవంతా ఆయిల్లోనే ఫ్రై చేసుకొని మళ్ళీ ఉడకపెట్టుకొని కొద్దిగా సాంబార్ పౌడర్, పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. అదే దాన్ని నీళ్ళు తీసేసి ఎనుపుకొని మళ్ళీ కావాల్సింటే తిరుగుబాతు వేసుకోవచ్చును. ఇది రైస్ అండి, రైస్ పెడతా ఉన్నాను. ఒక్కో గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 2 విజల్స్ వస్తే మనకి సరిపోతుంది. 2 విజల్స్ వచ్చి ఆఫ్ చేస్తే చాలా స్మూత్గాను ఉంటుంది. చూడండి, అప్పుడే చెప్తుంది కదా. ఇట్లా నీళ్ళు పక్కన తీసుకొని ఆ బెండకాయ ఎనుపుకొని ఆ నీళ్ళు మళ్ళీ దాంట్లోకి పోసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే తిరుగుబాతు పెట్టుకోవచ్చు, లేదైనా కానీ అట్లే టేస్ట్ ఉంటుంది. ఫైనల్గా ఇట్లా వస్తుంది, చాలానే టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా చేస్తామంటే కమెంట్స్లో పెట్టండి. ఇది మా ఆంధ్ర స్టైలు. మీరు ఏమైనా చేస్తామంటే కమెంట్స్లో పెట్టండి, రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటాను. ఇది వచ్చి ముద్దకండి, నూకులు నానితే చాలా బాగా వస్తుంది. ముద్ద స్మూత్గా ఉంటుంది, చాలానే బాగుంటుంది. మనము ఇంకేం చేస్తామని ఒక 15-20 మినిట్స్ అట్లా నానపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ పిల్లోళ్ళు మొబైల్ చూస్తూ ఉంటారు. అది నైట్ పూజ చేసిండేది. మా ఆయన రూమ్లో టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ విజల్ వచ్చేదానికి పెట్టిండు. 2 విజల్స్ వస్తుంది. రైస్ అప్పుడే పెట్టిండి, ఇప్పుడు 2 విజల్స్ వస్తుంది. వచ్చినాక ఆఫ్ చేసుకోవాలా. ఇది వచ్చి 8:30 అంత వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత 8:30కి చాలా వేడిగా ఉన్నింది కాబట్టి అందుకనేసి ఏసీ ఆన్ చేసాము. చాలా వేడిగా ఉంది, పైన ఫ్లోర్ లేదు కాబట్టి చాలా వేడి, దానికనేసి ఆన్ చేసాము. 8:30 టైం అప్పుడు. సంకట్కి ఉడుకుతూ ఉంది, దానికి ఇంకా పిండిపోయలేదు. మీరు ఇట్లనే చేస్తారా? ముద్ద నూకులు వేసి చేస్తారా? కొందరు అట్లే కూడా వేస్తారు కదా. 2 విజల్స్ వచ్చి ఆఫ్ చేసి గ్యాస్ తగ్గినాక రైస్ ఇట్లా వస్తుంది. చూడండి ఎంత స్మూత్గా పొడిగా ఉంటుంది, చాలా బాగానే వస్తుంది. ఇది కూడా అంతే, ఒక 10-15 మినిట్స్ నానపెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. సంగటికి ఇట్లా అంతా ఉడికినాక మనము పిండి పోసుకొని అది కొద్దిసేపు ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు పెడితే ముద్ద సరిపోతుంది. ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఆ డ్రై అయిపోయిన తర్వాత ముద్ద చూడండి ఇలా వస్తుంది. మీరు ఇట్లే నచ్చేసేది ముద్ద, రైస్, బెండకాయ బజ్జీ, అది కాకరకాయ గొజ్జు. ఇంతే అండి మా నైట్ డిషెస్. మీరు ఇట్లానే చేసుకుంటారా నైట్లో? కమెంట్స్ పెట్టండి. ఆ తర్వాత మార్నింగ్ లాగండి, పొద్దున్న మా ఆయనకంతా టిఫిన్ రెడీ చేసి ఇచ్చిన తర్వాత టైమింగు. ఇది వచ్చి పొద్దున్న టిఫిన్కి చపాతీ చేశాను. ఉర్లగడ్డల తాలింపుకి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో ఇవంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది అట్లా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆలు వేసి అది ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయినాక పసుపు, ఉప్పు వేసి అది ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన ఇంకేం ఆఫ్ చేస్తామనేటప్పుడు కారమును, శనగల పొడి వేసి కలిపేసుకొని కొత్తిమీర వేసి ఆఫ్ చేసేయాలి. టీ అండి, మా ఆయన ఊరికే కొద్దిగా లైట్గా తాగుతారు, వాళ్ళకి టీ. ఒక 6 చపాతీలు అట్లా వాళ్ళకి చేశాను మార్నింగు. పిల్లలు పోయేటప్పుడు వాళ్ళకి చేసి ఇస్తాను. ఇది వాళ్ళకి బాక్స్కి ప్యాక్ చేస్తూ ఉండేదండి. 6 చపాతీస్ బాక్స్కి ప్యాక్ చేసి వాళ్ళు 5కి అట్లా బయలుదేరుతారు. చూడండి ఎంత స్మూత్గా ఉందో. 2 లేయర్స్ వస్తాయి. అది నేనే తీస్తూ ఉండేది కాబట్టి మీకు ఈ 2 హ్యాండ్స్లో చూపించేకి అయితలేదు. చాలా స్మూత్గా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మా ఛానల్ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు ఉండే వాళ్ళకైతే చాలా థ్యాంక్స్, చూస్తూ ఉండే వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా నా లాగ్స్ చూడండి.